హాయ్ అండి అందరికీ. ఈరోజు చాలా ట్రెండింగ్‌లో ఉన్న మామిడిపండు ఓలిగ చూపిస్తున్నానండి. దానికోసం ఫస్ట్ నేను ఒక బౌల్‌లోకి మైదా పిండి తీసుకున్నాను. అందులో చిటికెడు సాల్ట్, 2 స్పూన్ల ఆయిల్ వేసి కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకున్నానండి. ఈ మైదా పిండితో చేసుకునే వాటికి ఇలా మైదా పిండి మాత్రం చాలా మెత్తగానే కలుపుకోవాలి. లాస్ట్‌లో ముద్ద చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకొని కూడా మళ్ళీ పిండిని బాగా బీట్ చేసుకోవాలండి. అలా బీట్ చేసుకున్న తర్వాత కూడా లాస్ట్‌లో గిన్నెలో పెట్టేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్స్ నూనె వేసేసి మూత మూసేసుకొని ఒక అరగంట పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మామిడిపండు ఓలిగ కోసం దాంట్లో మిశ్రమం కోసము ఫస్ట్ అయితే పాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాదండి నేనైతే గీ వేసుకున్నాను. సో అలా గీ వేసుకున్నాక 3/4 కప్పు సూజీ రవ్వ వేసుకోవాలండి. అది బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 మ్యాంగోస్ కట్ చేసి ప్యూరీ తీసుకోవాలి. సో నేనైతే అలా ప్యూరీని కూడా వేసేసుకున్నాను. ఆ ప్యూరీ కూడా కొంచెం దగ్గర పడిన తర్వాత 1/2 కప్పు షుగర్ వేసుకోవాలండి. సో షుగర్ కూడా కరిగిపోయి కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక కప్పు పాలు, నేను ఆ పాలల్లో ముందుగానే ఇది కుంకుమ పువ్వు వేసి పెట్టుకున్నానండి. అలా ఒక కప్పు పాలు కూడా వేసేసుకొని కలుపుకున్న తర్వాత ఇదంతా కలుపుకొని బాగా దగ్గరికి రావాలండి. ఇదంతా దగ్గరకు వచ్చిన తర్వాత లాస్ట్‌లో ఇలాచీ పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలి. అంతే. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలిపేసుకొని ఇదంతా దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసుకోవాలండి. అంతే. దాన్ని అలా పక్కన పెట్టేసుకొని చల్లగా అయిపోతే మనకు పూర్ణం ముద్ద ఎలా వస్తుందో ఇవి కూడా అలా మామిడిపండు ముద్దలు వస్తాయన్నమాట. సో ఇప్పుడు కలిపి పెట్టుకున్న మనం మైదా పిండి ముద్దను మళ్ళీ ఒకసారి బీట్ చేసుకొని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఓలిగ పేపర్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మైదా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న మిశ్రమము ఇప్పుడు ఉంటల్లాగా వస్తాయండి. సో ఇలా మనకు కావాల్సిన బాల్ సైజెస్ చేసుకొని మనం పిండిని స్ప్రెడ్ చేసుకున్నాం కదా, దాంట్లో మధ్యలో పెట్టేసి క్లోజ్ చేసేసుకోవాలి చూపించిన విధంగా. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెము ఆయిల్ వేసేసుకొని ఒక కవర్ కట్ చేసి పెట్టుకోవాలండి. దీనిపైన కవర్ పెట్టేసి మనము చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవచ్చు. అంతే. ఇప్పుడు చూపించిన విధంగా ఇలా కవర్ పెట్టేసి మనం ఒకసారి ఇలా నొక్కుతూనే మనము స్ప్రెడ్ చేసేసుకుంటే మనకు ఓలిగ అనేది రెడీ అయిపోతుందన్నమాట. చూసారు కదా ఎంచక్కగా పతలాగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనము ప్యాన్ని హీట్ చేసుకొని పైనుంచి ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత మనము స్ప్రెడ్ చేసి పెట్టుకున్న ఓలిగను కూడా వేసుకొని ఆ పైన సైడ్ కూడా కొంచెం గీ వేసేసుకొని కాల్చుకోవాలండి. అంతే. ఇలా చేసుకుంటే మామిడిపండుతో ఓలిగ రెడీ అయిపోతుంది. నిజంగా చాలా రుచిగా ఉన్నాయండి. సమ్మర్ సీజన్లో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీయే. సీజన్ అయిపోతే మళ్ళీ ఇలాంటి మంచి రెసిపీస్ మనము మిస్ అయిపోతామన్నమాట. సో ఫస్ట్ అయితే మైదా పిండితో చూపించానండి. ఇప్పుడు గోధుమ పిండితో మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలానే తీసుకోవచ్చు. కొంతమంది గోధుమ పిండితోనే ఇష్టపడతారు కాబట్టి నేను ఇలా కూడా చూపిస్తున్నాను. సో ఇలా గోధుమ పిండిని ఫస్ట్ కొంచెం రౌండ్గా రుద్దుకున్న తర్వాత సేమ్ ఇంకా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ మామిడిపండు రోల్ని పెట్టేసుకొని ఇలా దీన్ని కూడా క్లోజ్ చేసేసుకోవాలి. అంతే. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా అదే సేమ్ ఓలిగ పేపర్ మీద పెట్టేసుకొని మనము చపాతీ కర్రతో రుద్దేసుకుంటే మనకు గోధుమ పిండితో కూడా ఈ ఓలిగ అనేది రెడీ అయిపోతుంది. సో రెండు కూడా చాలా సింపుల్గా ఉన్నాయి కదూ. సో రుచిగా ఎప్పుడైనా తినాలన్నా లేదంటే ఈవినింగ్ స్నాక్ టైంలో చేసుకున్నా చాలా బాగుంటుందండి. సో ఇది కూడా సేమ్ ప్రాసెసే. అది రుద్దుకున్న తర్వాత పాన్ మీద నెయ్యి వేసేసుకొని రెండు పక్కల మంచిగా కాల్చి వేసుకుంటే ఈ గోధుమ పిండితో ఈ మామిడిపండు ఓలిగ అనేది రెడీ అయిపోతుంది. సో ఈరోజు ఈ రెండు పిండిలతో చేసిన ఈ మామిడిపండు ఓలిగ మీకు ఎలా అనిపించిందో ఒకసారి చెప్పండి. నచ్చితే ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. రుచిని ఎందుకు కాదనాలి. సో రుచి చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా కలర్ ఎంత బాగా వచ్చిందో. నాకైతే మైదా పిండితో చేసినదే కలర్ వైజ్గా చాలా బాగా నచ్చింది. టేస్ట్ వైజ్ అయితే రెండు ఒకటేనండి. మామిడిపండుతో రెండు ఒకటే చేసాం కాబట్టి రెండు బాగుంటాయి. నాకైతే కలర్ అది నీట్గా కుదిరిందనమాట. సో ఇది గోధుమ పిండిది. రెండు కూడా చాలా మృదువుగా టేస్ట్ వైజ్ చాలా బాగుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి.
అలాగే నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఈ మామిడిపండు ఓలిగని శిఖండితో తింటే చాలా బావుంటుందండి. శిఖండితోనే కాదు, వేడిగా పాలు వేసుకొని పాలలో లైట్‌గా చక్కెరేసుకొని తిన్నా కూడా ఓలిగ అనేది చాలా బావుంటుంది. సో, నచ్చాయి కదూ వీడియోస్.